ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభము. ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము 3వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయమున వ్రాయబడిన వచనముల సంఖ్య 29. ఇందు 3 భాగములున్నవి. మొదటి వచనము మొదలుకొని 11వ వచనము వరకు ఉన్న వాక్య భాగము బాషాను రాజైన ఓగును ఎద్రేయిలో ఓడించుట. 12వ వచనము నుండి 22వ వచనము వరకు ఉన్న భాగము 2.5 గోత్రముల ప్రజలు, రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రీకులకు మోయాబు తూర్పు భాగాన్ని మోషే పంచి ఇచ్చుట. మరియు 23వ వచనము మొదలు 29వ వచనము వరకు మోషే ప్రార్థన, దేవుడు దానిని నిరాకరించుట మరియు యెహోషువను సేవ కొరకు సిద్ధపరచమని చెప్పిన మాటలు ఉన్నవి. ఇది మనకు ఈ అధ్యాయములో ఉన్నటువంటి 29 వచనాలలో కనపడేవి. ఇక మనము మొదటి 11 వచనాలలో ఉన్న మొదటి భాగము బాషాను రాజు ఓగును జయించిన విధానం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 33 నుండి 35 వచనాల మధ్య వ్రాయబడినటువంటి ఆ వృత్తాంతమే తిరిగి మరొక పర్యాయము మోషే ఇజ్రాయేలు 2వ తరము వారికి వివరిస్తున్నాడు. ఇది మర్చిపోకండి, చదువుకుందాం. మనము తిరిగి బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని ప్రజలు అందరును ఎద్రేయిలో మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి ఎదురుగా రాగా యెహోవా నాతో ఇట్లు అనెను. చూడండి, ఇశ్రాయేలీయులకు సంబంధించిన వివరాలు క్రైస్తవులమైన మనము అన్వయించుకుంటాము ఆత్మీయంగా. ఎద్రేయి అనే ప్రాంతములో ఓగు అనేటువంటి రాజు, బాషాను రాజు ఇతడు. అతని ప్రజలందరూ కూడాను యుద్ధం చేయటానికి బయలుదేరారు. ఇక్కడ మీరు గమనించారా వ్యత్యాసం? ఓగు రాజును అతని సైన్యమును అనలేదండి, అతని ప్రజలు అందరును అని అన్నాడు. బాషాను రాజు, అతని ప్రజలు యుద్ధ పిపాసులు. యుద్ధం అంటే ఆసక్తి కలిగిన వ్యక్తులు. ప్రజలు యుద్ధమాడటానికి వచ్చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనించాలి, దేవుని పిల్లలమైన మనకు శత్రువులు ప్రపంచమంతటా ఉంటారు. మనుష్యులు దేవుని పిల్లల మీదకు లేచుట అనేది అతిపెద్ద సాధారణ విషయంగా పరిగణించబడుతోంది. లోకము, అపవాది ఎల్లప్పుడూ కూడా విశ్వాసులకు వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉంటారు. విశ్వాసిని నాశనం చేయటమే సాతానుని యొక్క ఉద్దేశం. అయితే దేవుడు విశ్వాసికి తోడుగా ఉంటాడు. దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో, అతనికి భయపడకము, అతనికిని అతని సమస్త జనమునకును అతని దేశమును నీకు అప్పగించి ఉన్నాను. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు నీవు ఇతనికి చేయవలెనని చెప్పెను. హిస్టరీ రిపీట్స్ అంటారు. దేవుని పిల్లలకు విజయములు భవిష్యత్తున నమోదై ఉన్నవి. ఎట్లనగా చరిత్రలో నమోదు అయినట్లే.
విశ్వాసము అనున్నది నిరీక్షించుచున్న దాని యొక్క నిజస్వరూపం. హెబ్రీ 11లో వ్రాయబడింది. కనుక క్రైస్తవుని విశ్వాసం ప్రస్తుతమున తన ఉద్దేశమున భవిష్యత్తు అతనిదే అనేది అతని విశ్వాసం. ఇది వాస్తవం. ఇది వాస్తవం. విశ్వాసి భవిష్యత్తును ఆశాజనకముగా, హోప్ఫుల్గా భావిస్తాడు. దేవుడు అతనికి అదే నేర్పాడు. నీవు సీహోను అనేటువంటి ఆ రాజునకు చేసినట్లు, అమోరీయుల రాజునకు చేసినట్లు బాషాను రాజైన ఓగుకు కూడా నువ్వు చేయాల. అలాగే చేస్తావు కూడా. కాబట్టి మీరు ఓడించి వచ్చారు, మరలా ఓడించబోతున్నారు. ఒక శత్రువు వెంబడి మరొక శత్రువు వస్తున్నాడు. ఇక్కడ విశ్వాసులకు కూడా అంతే. ఒక శోధన వెంబడి మరి ఒక శోధన వస్తుంది. ఒకటి జయించాం కదా అని విశ్రమించుటకు వీలు లేకుండా మరొక శోధన వెంటాడుతూనే ఉంటుంది. అయితే నిరీక్షణ ఏమిటంటే దేవుని సహాయం చేత ప్రతి శోధనను మనం జయించగలుగుతాము. దేవుని వాక్కు వారిని నడిపించింది. దేవుని వాగ్దానాలు వారిని బలపరిచాయి. ఇది మనం మర్చిపోకూడదు. 3వ వచనం, అట్లు మన దేవుడైన యెహోవా బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మన చేతికి అప్పగించెను. 2వ వచనంలో భవిష్యత్తు చెప్పాడు. అప్పగించి ఉన్నాను అన్నప్పుడు ఇక్కడ యుద్ధం జరగలేదు. అప్పగించెను అని 3వ వచనంలో చెప్పేప్పటికీ యుద్ధం ముగిసిపోయింది. 2వ వచనంలో అప్పగించి ఉన్నాను అనే పదం, 3వ వచనంలో అప్పగించెను అనే పదం రెండూ కూడాను ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. దేవుడు యుద్ధం చేయకముందే శత్రువును విశ్వాసికి అప్పగించెను. అదే నిరీక్షణ. మీరు దావీదు గొలియాతు యొక్క కథను తెలిసిన వారే. దావీదు గొలియాతు మీదకు యుద్ధానికి వెళ్ళటం కంటే ముందే ఏం చేస్తాడో చెప్పేశాడు. నిన్ను నేను సంహరిస్తాను, సున్నతి లేని ఫిలిస్తీయుడా నువ్వెంతటి వాడవు, నీ మాంసం కాకులకు గద్దలకు వేసేస్తాను. చూడండి, ముందస్తుగానే ఏం చేయబోతున్నాడో చెప్పేస్తున్నాడు. అదే విశ్వాసం. అదే దేవునిపై ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం. కనుక విశ్వాసి భవిష్యత్తును నిశ్చితంగా పొంది ఉన్నాననే నమ్మకాన్ని కనపరచగలుగుతాడు. నేను ఒక సోదరునితో మాట్లాడుతూ ఈ దినం ఉదయాన, ఈ రికార్డింగ్ చేస్తున్న దినాన 10,000 కోట్ల రూపాయలు భవిష్యత్తులో దేవుడు ఇస్తాడు అని నేను నమ్ముతాను అని చెప్పాను. ఆయన అలాగే తెల్లబోయి నా వెంక చూస్తున్నాడు. ఇది సాధ్యమా? ఎస్, దేవునికి సాధ్యం. నాకు అసాధ్యం, దేవునికి సాధ్యం. కనుక నేను నాపై ఆధారపడి ఆ మాట చెబితే జరగదు. దేవునిపై ఆధారపడి చెబితే జరగక మానదు. రైట్? అవును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు తమ శక్తిపై, తమ బలముపై ఆధారపడరు. తమ బలమైన దేవునిపై ఆధారపడతారు. దట్ వాజ్ ద లెసన్ హియర్. 4వ వచనంలో, 3వ వచనంలో అంటాడు, అతని శేషమేమియూ లేకుండా అతనిని హతము చేసితిమి. ఇది విశ్వాసులు నేర్చుకోవాలి. శత్రు సంహారం ఇశ్రాయేలీయులు చేసినప్పుడు శేషము లేకుండా చేస్తూ వచ్చారు. శేషము లేకుండా చేస్తూ వచ్చారు. సమూల నాశనం చేశారు. దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి, సమూల నాశనం అంటే ఇక ఏమాత్రము కొంచెమైనా మిగులు లేకుండా పూర్తిగా వినాశనం చేశారు. నూతన నిబంధన విశ్వాసులమైన మనం కూడా పాపమును గుర్చి,
పోరాడుతున్నప్పుడు సమూల నాశనం చేసేవారమై ఉండాలి. శరీర క్రియలను సమూల నాశనం చేసేవారమై ఉండాలి. ఇక దాని జ్ఞప్తి లేకుండానట్లుగా వాటిని రూట్స్తో సహా తొలగించాలి. అదే దేవుడు మన నుంచి కోరుతున్నది. 4వ వచనం, ఆ కాలమున అతని పురములన్నింటినీ పట్టుకున్నాము. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో ఆ పురములు 60 వాటి యొక్క గడియలు ఇత్తడితో చేయబడినవనియు, అంటే స్ట్రాంగ్ హోల్డెడ్ సిటీస్. 60 గ్రామాలు కూడా, పట్టణాలు కూడాను బలమైన కట్టుదిట్టమైన భద్రతా వలయములు కలిగినటువంటివి. వాటినట ఆ కాలమున మీరు గమనిస్తున్నారా? ఆ కాలమున, ఆన్ దట్ డే, ఆ దినమున అని అర్థం. ఆ కాలమున అతని పురములన్నింటిని పట్టుకుంటిమి, వారి పురములలో మనము పట్టుకొనని పురము ఒకటి కూడా లేదు. పైన వచనంలోనేమో శత్రు సమూల నాశనం ఉన్నది. 4వ వచనంలో అతనికి చెందినటువంటి సమస్తము స్వాధీనం చేసుకున్నారు. ఒక్క పురము కూడా అతనికి మిగలకుండా అన్ని ఇశ్రాయేలీయుల వశమైపోయాయి. ఎక్కడైతే ఇప్పుడు వాళ్ళు జయిస్తున్నారో ఆ పురములన్నింటినీ కూడా గాదీయులకు, రుబేనీయులకు, మనష్య అర్ధగోత్రికులకు మోషే పంచేవనై ఉన్నాడు. కనుక వారు జయిస్తున్నవి వారు స్వాధీనం చేసుకుంటున్నారు వారి నివాసాల కొరకు. బాషానులో ఓగు రాజ్యముగు అర్గోబు ప్రదేశమందంతటా ఉన్న 60 పురములను పట్టుకుంటిమి. ఆ పురములన్నీ గొప్ప ప్రాకారములను, గవునులను, గడియలను కలిగిన దుర్గములు. నేను చెప్పాను కదా, రాజుల మొదటి గ్రంథం 4:13లో ఇత్తడి గడియలు అని రాశాడు. అంటే బలమైనటువంటి భద్రతా వలయములు కలిగిన పట్టణాలు, పురములు ఈ 60 కూడాను. ఈ 60 కూడా గొప్ప ప్రాకారాలు కలిగిన వాటిని సులువుగా పట్టుకున్నారు. అవి ఉట్టి గ్రామములు కాదు, ఉట్టి పురములు కాదు, అవి దుర్గములుగా చెప్పబడ్డాయి. దుర్గములు అంటే అభేద్యమైనటువంటివి, అంటే చొరబడుటకు వీలు లేనంతటి పటిష్టమైన భద్రత కలిగిన పురములను సులువుగా జయించారు. క్రైస్తవునికి ఎదురయ్యే సమస్యలు అతిపెద్దవి, అయితే వాటిని క్రైస్తవుడు సులువుగా జయిస్తాడు. నేను హిస్టారికల్ యంగ్ వారియర్స్ అనేటువంటి ఒక యూత్ మీట్ పెట్టాను. 7 lakhs బడ్జెట్, నో సింగిల్ ఎన్పి ఆన్ మై హ్యాండ్. నా చేతిలో ఒక్క చిల్లి గవ్వ లేకుండా ప్రణాళిక చేశాను. 40 days అడ్వాన్స్గా ప్రణాళిక చేశాను. 20 days అబౌవ్ సిక్ అయిపోయాను. 20 days అబౌవ్ సిక్ అయిపోయాను. సుమారు ఒక మోర్ దాన్ 2.5 weeks ఒక్క రూపాయి కూడా దొరకలేదు. ఎంత ప్రయత్నించినా ఎవరు ముందుకు రాలేదు. మీటింగ్ 3 రోజులకు వచ్చేసింది. అవసరాలన్నీ అట్లనే ఉన్నాయి. అక్కడక్కడ తెచ్చిన డబ్బులతోని కొంచెం పాంప్లెట్స్ వేసి మాత్రమే ఇవ్వగలిగాను. యూ కాంట్ బిలీవ్. డబ్బు లేక ఫ్లెక్స్ వేయలేదు, డబ్బు లేక పాంప్లెట్ వేయలేదు, డబ్బు లేక ఆటో అనౌన్స్మెంట్స్ పెట్టలేదు, ఏ విధమైనటువంటి బ్యానర్స్ కూడా పట్టణంలో వేలాడదీయలేదు. మూడో కంటికి తెలియదు, మీటింగ్ అన్నట్టుగా ఉంది. అయితే దేవుడు చేసిన కార్యం ఆత్మ ద్వారా ఏమిటంటే, నేను ముద్రించిన 6000 బ్రోషర్స్ విపరీతమైన సంచలనాన్ని తీసుకొచ్చాయి సంఘాల మధ్య. తర్వాత నేను అందరినీ కూడా 40 రోజుల్లో కలుస్తూ రావటం వల్ల విస్తారమైనటువంటి పబ్లిసిటీ వచ్చింది. మీటింగ్ రోజుకి
చాలామంది మోసం చేశారు నన్ను. అయినప్పటికీ కూడా 1500 మంది వరకు యువకులు, నగరంలో అతిపెద్ద యూత్ మీటింగ్‌గా రికార్డ్ సృష్టించింది అది. చివరి 3 రోజుల్లో నేనెవరికి డబ్బు చెల్లించాలో వారు నా ముందు వచ్చి నిలిచిన తర్వాత, ప్లీజ్ అండర్‌స్టాండ్, ఎంత టెన్షన్ ఉంటుంది మామూలుగా. నా దగ్గర డబ్బు లేదు, నేను అందరికీ చెల్లింపులు అడ్వాన్సులు ఇవ్వాలి. అయితే దేవుడు అడ్వాన్సులు కాదండి, టోటల్ అమౌంట్స్ నేనెంతైతే ఇవ్వాలో అంతే జమ అవ్వటం ప్రారంభించాయి. ఒకరికి నేను 11,500 ఇవ్వాలి. నేను 11,500 ఫోన్‌పే చేస్తున్నాను. ఫోన్‌పేలో నా కోడ్ నెంబర్ కొడతానికి వరకు వచ్చాను. నేను కోడ్ ఇంకా కొడితే మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ క్షణాన నా అకౌంట్‌కి 12,000 రూపాయలు వచ్చాయి. అలా 3 దినాలు కూడాను మోర్ దాన్ 5 to 6 lakhs గాడ్ హ్యాస్ సెంట్. 3 డేస్‌లో ఒక షార్టేజ్ వస్తే ఇద్దరు సిస్టర్స్ ముందుకొచ్చి ఆ షార్టేజ్ తీర్చేశారు. నేను మనవి చేస్తున్నాను, దేవుడు తన పిల్లల పక్షంగా ఉన్నప్పుడు అవి ఎంత పెద్ద సమస్యలైనా అవ్వచ్చు, వాటిని సులువుగా దేవుడు వాటిని తీర్చేస్తాడు. ఇది నా వ్యక్తిగత అనుభవంగా నేను మీ ముందు చెబుతున్నాను. దేవుడు బాషాను రాజైన ఓగును ఇజ్రాయేలీయుల చేతికి అప్పగించినప్పుడు వారి పురములన్నింటినీ కూడాను దేవుడు వారికి ఇచ్చేశాడు. ఆ పురములు సామాన్యమైనవి కాదు, అవి బలము కలిగిన ప్రాకారములు కలిగిన దుర్గములు, గడియలు కలిగిన దుర్గములు, అభేద్యాలు అయినప్పటికీ కూడా దేవుడు వాటిని స్వాధీనం చేశాడు. నాట్ విత్ దేర్ మైట్, వారి బలంతో కాదు, వారి మిలిటరీ పవర్తో కాదు, దేవుని శక్తితో వారు స్వాధీనం చేసుకున్నారు. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. ఇదేనండి వ్యత్యాసం. లోకంలో ఉన్న గొప్పవారికి, సామాన్యమైన దేవుని బిడ్డలకు కార్యసాధనలో ఉన్న వ్యత్యాసం ఇదే. దేవుడు తన బిడ్డలకు తోడై ఉండి తన కార్యాలను నెరవేరుస్తాడు. ఆ తర్వాత అవి కాక, ఏవి కాక, ప్రాకారము గల పట్టణాలు కాక ప్రాకారము లేని పట్టణాలు ఉన్నాయంట కొన్ని. అవి అయితే లెక్కలేవు, అనేకం. వాటిని కూడా పట్టుకున్నారు. హెష్బోను రాజు అయిన సీహోనుకు చేసినట్లుగా వాటిని కూడా నిర్మూలన చేశాం. ప్రతి పురములోని స్త్రీలను, పురుషులను, పిల్లలను నిర్మూలము చేసితిమి. వారి పశువులన్నింటినీ ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసుకొంటిమి. ఆ కాలమున అర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండ వరకు యోర్దాను అద్దరనున్న దేశమును అమోరీయుల 2 రాజుల యుద్ధ నుండి పట్టుకొంటిమి. వారు నివసించబోవు స్థలము వారు పట్టుకున్నారు. గ్రేట్ లెసన్ ఉంది ఇక్కడ. మనం ఖాళీగా కూర్చొని ఊరికే ప్రార్థన చేస్తుంటాం. ప్రార్థన యొక్క శక్తి నీ విశ్వాసముతో కూడిన విధేయత వలన పరిపూర్ణమవుతుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నేను మోకరించాను, 30 రోజులు, 40 రోజులు, 50 రోజులు అడుగుతున్నాను అంటే కాదండి. వెన్ యు ప్రే, నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడిచ్చిన జవాబును ఇంప్లిమెంట్ చేయాలి. చాలామంది పని మానేసి ఉట్టినే కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అలాంటి వారి కోసమే మత్తయి 7:7 రాశాడు. అడుగుడి ఇవ్వబడును, దాట్స్ ఇట్. అంతేనా? లేదు, వెదకండి దొరుకును. అడిగిన దాన్ని వెదకటం ఎప్పుడు నేర్చుకుంటాం? వెదికిన దానిని తట్టి తీసుకోవటం ఎప్పుడు నేర్చుకుంటాం? దట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ గాడ్. వారు నివసించబోవు స్థలము యుద్ధం చేసి దేవుని శక్తితో ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పుడు మనం కూడా, విశ్వాసులం కూడా దేవుని శక్తితో పనిచేసి
ఆ పని ఫలితం దేవుడు మనకు స్వాధీనం చేయగా దానిని మనం అనుభవించగలుగుతాం. అందుకనే ద్వితీయ ఉపదేశకాండము 2వ అధ్యాయ ధ్యానంలో మనం చూసాం. చేతి పనులను యెహోవా ఆశీర్వదించి ఉన్నాడు. దేన్నట? నీ చేతుల పనులన్నింటినీ యెహోవా ఆశీర్వదించి ఉన్నాడు గనుక నీకేమీ తక్కువ కాదు. నీకేమీ తక్కువ కాదనే వాగ్దానం ఒక్కటే తీసుకుంటున్నాం కానీ నీ చేతుల పనులన్నింటినీ ఆశీర్వదించాడనే మాట మర్చిపోతున్నాం. ఎప్పుడైతే నీ చేతుల పనులను ఆశీర్వదించాడని గుర్తుపెట్టుకుంటామో వి విల్ ష్యూర్లీ వర్క్, మనం తప్పక పనిచేస్తాం. నేను నా 33 సంవత్సరాల సేవా జీవితంలో కృప ద్వారా పొందిన వాటిని చూచాను, పని ద్వారా పొందిన వాటిని కూడా చూచాను. ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు ఆకాశము నుండి కృప ద్వారా మన్నానిచ్చిన అదే దేవుడు కనాను దేశమునకు వారు వెళ్ళిన తర్వాత మొట్టమొదటి పంట వారు పొందిన సందర్భాన మన్నాను ఆఫ్ చేశాడు. అక్కడి నుండి వారు విత్తనాలు వేస్తూనే ఉన్నారు, దేవుడు పంట ఇస్తూనే ఉన్నాడు. లోబడినంత కాలము విస్తారమైన పంట వారికి వచ్చింది. ఎప్పుడైతే విగ్రహారాధికులు అయ్యారో అప్పుడే కరువు వారికి వచ్చింది. చేతితో పనిచేయుట క్రైస్తవులు నేర్చుకోవాలి. ఇది సక్రమమైన బోధ. విశ్వాసముతో దేవుడిస్తాడని ఎదురు చూసే ప్రతి ఒక్కడు కూడా తన చేతితో పని చేయాలి. పౌలు గారు కూడా చెప్పాడు, నీవు పంచిపెట్టునట్లు నీ చేతులతో పని చేయమన్నాడు. ఇఫ్ యు వాంట్ టు డిస్ట్రిబ్యూట్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ వర్క్ యు మస్ట్ వర్క్, దట్స్ ఇట్. నువ్వు గనక నీ ఫలములను పంచిపెట్టదలుచుకుంటే నువ్వు వ్యవసాయం చేసి తీరాల్సిందే. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ గాడ్. పని చేయాలి. రిక్ వారెన్ అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. వారి యొక్క 40 సంవత్సరాల సేవా జీవితాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని ఒక పుస్తకం రాశాడు. అంటే ఆ బుక్ రాయటానికి 40 years అతని ఎక్స్పీరియన్స్ అవసరమైంది. ఆ బుక్ పేరు పర్పస్ డ్రివెన్ లైఫ్, పర్పస్ డ్రివెన్ మినిస్ట్రీ. ఆ 2 బుక్స్ కూడా అతను రాశాడు. ఆ పుస్తకాలు అతడు రాయక మునుపు ఆర్డినరీ పూర్ పాస్టర్. ఆయన అవి రాసిన తర్వాత టన్నులలో అర్థమవుతుందా, టన్నులలో డాలర్స్ చూశారంట ఆ బుక్స్ అమ్మగా వచ్చిన డబ్బు. ఇప్పుడు ప్రపంచంలో 65 దేశాల్లో సాడిల్ బ్యాక్ చర్చ్ రన్ అవుతుంది. ఎంత పెద్ద గుండె అంటే ఆ పాస్టర్ గారిది, రిక్ వారెన్ గారిది. తను బ్రతికుండగానే రిటైర్ అయిపోయి ఇంకో పాస్టర్ గారికి సర్వ హక్కులు హ్యాండ్ ఓవర్ చేసి గృహాశ్రమానికి వెళ్ళిపోయాడు ఆయన భార్యతో కలిసి. అతని కుమారుడు మాథ్యూ చనిపోయాడు. దేవుని చిత్తం గ్రహించి తన ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు తాను ఫైనల్ మెసేజ్ ఇచ్చి మరి తన సేవను వేరొకరికి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇవాళ అలా ఉంటున్నామా? గుర్తించండి. దేవుని యొక్క వాక్యము మనకేం తెలియచేస్తుందో తెలిసిన, దేవుడు అనేక పురములు ప్రాకారము లేని వాటిని కూడా ఇచ్చాడు. వాటితో పాటు వాటిలో ఉన్న వారందరినీ నిర్మూలం చేసి దోపిడీగా పట్టుకున్నారు. ఆ ప్లేసెస్ అన్ని ఆక్యుపై చేశారు. ఎక్కడ వరకైతే దేవుడు వారికి ఇవ్వాలని తలంచుకున్నాడో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. 10వ వచనం, మైదానమందల పురములన్నింటినీ భాషానునందలి ఓగు రాజ్యపురములలో సల్కా ఎద్రెయి అను వాటి వరకు గిలాదు అంతటిని భాషాలను పట్టుకుంటుమి. రెఫాయియులలో భాషాను రాజైన ఓగు మాత్రము మిగిలను. ఇతని మంచము ఇనుప మంచము, అది అమ్మోనీయుల రబ్బాలో ఉన్నది కదా. దాని పొడవు మనుషుని మూరతో 9 మూరలు, దాని వెడల్పు 4 మూరలు, 13.5 అడుగుల పొడవు, 13.5 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు. 6 అడుగుల వెడల్పు. సాధారణంగా ఇండియన్స్ యూజ్ చేసే మంచాలు 6 అడుగుల 6.5 అడుగుల పొడవు ఉంటాయి, 4 అడుగులు 4.5 అడుగులు వెడల్పు ఉంటాయి. ఒకప్పుడైతే 6 అడుగుల పొడవు ఉంటే 3 అడుగులే
వెడల్పు ఉండేవి మా మా చిన్నతనంలో. ఇప్పుడు డబుల్ కార్ట్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి 6x4. కానీ ఇది 13.5x6. ఎంత రాక్షసుడో మీరు ఆలోచించండి. ఎంత భారీకాయుడో మీరు ఆలోచించండి. అతడు ఎంత భారీకాయుడైనా, అతని సైన్యం ఎంత అనాకీయుల వంటి వారైనా కూడాను విజయం ఎవరిదైంది? ఇశ్రాయేలీయులదైంది. ఎవరు పొందుకున్నారు? ఇశ్రాయేలీయులు పొందుకున్నారు. ఎవరు స్వాధీనం చేసుకున్నారు? ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకున్నారు. దానికి కారణం ఎవరు? ఇశ్రాయేలీయుల దేవుడు. ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి, నీ ప్రతి విజయానికి కారణం నీ దేవుడు తప్ప నీవు కాదు. నీవు నిలిచి ఉండగా దేవుడు నీ పక్షంగా కార్యములు చేస్తాడు. ఇక 12వ వచనము మొదలుకొని 22వ వచనము వరకు ఉన్న వాక్య భాగం సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో కూడా రాశాడు. ఇది పంచుట. ఇక్కడ 32 అధ్యాయం సంఖ్యాకాండంలో విషయం ఏమిటంటే, మోషే దగ్గరకు గాదీయులు, రుబేనీయులు, మనష్షే అర్ధగోత్రికులు వచ్చారు. కారణం ఏంటంటే వారి మందలు చాలా మిగతా గోత్రాల కంటే ఎక్కువ, చాలా ఎక్కువ పశు సంపద ఉంది. ఆ పశు సంపదకు అనుకూలమైన స్థలం ఈ సిహోను, ఓగు రాజుల భాషాను పట్టణం, హెజ్బోను పట్టణాలు. ఆ ప్రాంతం అంతా కూడా యోర్దానుకు తూర్పు భాగాన ఉంది. అది మందలకు అనుకూలమైన స్థలం. ఈ 2.5 గోత్రాల వారికి మందలు అధికంగా ఉండటం చేత మోషే దగ్గరికి వచ్చి ఒక రిక్వెస్ట్ పెట్టారు. మోషే, అయ్యా మేము ఇక్కడ ఉండిపోతాము, మీరు యోర్దాను దాటి కనానికి వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకోండి. మోషే కోపం వచ్చింది. ఎందుకంటే మీరు భవిష్యత్తులో ఉన్న యుద్ధాలకు భయపడి అక్కడికి రానంటున్నారని నాకు తెలుసు అని అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, అలా కాదు, మాకు మందలు ఉన్నాయి కనుక మేము మందలను దృష్టిలో పెట్టుకుని అన్నాము, మాకు ఈ స్థలం ఇవ్వండి, మేము పురుషుల మట్టుకు మిగిలినటువంటి 9.5 గోత్రాలతో కలిసి కనానుకు వస్తాం. వాళ్ళు జయించిన తరువాత, కనానును జయించి స్వాధీనం చేసుకున్న తర్వాత మేము వెనక్కి వచ్చేస్తాం. యుద్ధానికి భయపడి కాదు, మా స్త్రీలు, మా పిల్లలు, మా పశువులు ఇక్కడ క్షేమంగా ఉంటారు. వారు యుద్ధాలలోనికి వస్తే సఫర్ అవుతారు, మనకు కూడా భారం అవుతుంది, కాబట్టి కొంత బ్యాగేజ్ తగ్గుతుంది, మేము ఇక్కడనే ఉంటాం అన్నారు. వారి మాటకు దేవుని సన్నిధిలో ప్రార్థించిన మీదట మోషే సమ్మతించాడు. మీకు యెహోషువ గ్రంథంలోనికి వెళ్ళినా కూడాను వీళ్ళు వెనకకు తిరిగి వచ్చారు. 9.5 గోత్రాలు కనానును జయించిన తర్వాత, స్వాధీనం చేసుకున్న తర్వాత వీళ్ళు వెనక్కి తిరిగి వచ్చేసారు. వచ్చిన తర్వాత మాకు కనానులో భాగం లేదు, వాగ్దానాల్లో భాగం లేదు అని అంటారేమో అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి మందిరాన్ని ఏర్పాటు చేసే యత్నం చేశారు. ఆ సందర్భంలో అది తెలిసి యెహోషువ చాలా కోపం తెచ్చుకుని రౌద్రంగా పెద్దలను పంపించాడు యుద్ధం కోసం. అప్పుడు వాళ్ళు చెప్పారు, అబ్బాయి మేమేమి వేరేది పెట్టడం లేదు, అదే దేవుని ఆరాధించడానికి మేము దీన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. అందుకనే మీరు చూడండి, యోర్దాను యువతల భాగంలో 3, యోర్దాను అవతల భాగంలో 3 ఆశ్రయపురాలు ఇవ్వబడ్డాయి. గుర్తించండి, కనాను భూభాగం వాగ్దానం చేయబడింది. యోర్దాను దాటిన తర్వాత ఉన్న కనాను భూభాగాన్ని 9.5 గోత్రాల వారే స్వాధీనం చేసుకున్నారు. మిగతా 2.5 గోత్రాల వారు యోర్దాను దాటక మునిపే మోయాబు మైదానాల ప్రాంతము వారు స్వాధీనం చేసుకుని వారు అక్కడ ఉండిపోయారు. కాబట్టి యోర్దానుకు 2 వైపులా కూడాను ఇజ్రాయేలు 12 గోత్రాలు కనపడతాయి మనకి. ఇది బ్యూటిఫుల్ పిక్చర్ అండి. ఇది మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఇక నేను 12వ వచనం నుండి వరుసగా 22వ వచనం వరకు చదువుకుంటూ వెళ్తాను. అర్నోను లోయలో ఉన్న అరోయేరు మొదలుకొని గిలాదు మన్యములో సగము, మనము అప్పుడు స్వాధీనపరుచుకున్న దేశమును దాని పురములను రూబేనీయులకు, గాదీయులకు ఇచ్చితిని. మోషే స్టేట్మెంట్ ఇది.
ఇచ్చేశాడు. ఓగరాజు దేశమైన బాషాను యావత్తు గిలాదులో మిగిలినదని అనగా రెఫాయీయుల దేశం అనబడిన బాషాను అంతటిలో అర్గోబు ప్రదేశం అంతటా మనష్షే అర్ధగోత్రం. ఇవి మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఎవరెవరికి ఏ ఏ స్థలాలు ఇచ్చాడనేది చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాడు. ఏ గోత్రానికి ఆ గోత్రానికే కొన్ని ప్రత్యేక పురాలను ఇచ్చేశాడు. అది దేవుడిచ్చినది. ఆ స్వాస్థ్యం వాళ్ళే అనుభవిస్తారు. అందుకనే ఇశ్రాయేలీల్లో ఏ గోత్రములోని స్త్రీలు ఆ గోత్రములోని పురుషుల్ని వివాహం చేసుకోవాలి. తద్వారా వాళ్ళు అందులో భాగస్థులు అవుతారు. వారికి పుట్టిన పిల్లలు అదే గోత్రంలో స్వాస్థ్యాలను ఆ ప్రాంతంలోనే పొందుతారు. అది దేవుడిచ్చిన క్రమం వాళ్ళకు. అందుకని యోధావారిని, లేవివారిని, బెన్యామీను వివాహాలు చేసుకున్నారు. ఎందుకంటే స్వాస్థ్యాలు పోకోకుండా. రైట్. సో ఇక్కడ అర్ధగోత్ర మనష్షే రెండుగా విడిపోయి ఒకటి కనాను వైపు వచ్చారు, ఒకటి మోయాబు వైపు ఉండిపోయారు. రెండు అర్ధగోత్రాలు అవి. సో మనకి 14 వచ్చిన మనష్షే కుమారుడైన యాయీరు గెషూరీయుల యొక్కయు మయకాతీయు యొక్కయు సరిహద్దుల్లో అర్గోబు ప్రదేశాన్ని పట్టుకుని తన పేరును బట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటి వరకు ఆ పేర్లు వాటికి ఉన్నాయి. మాకీరీయులకు గిలాదును ఇచ్చి తిని. గిలాదు చాలా ప్రాముఖ్యమైన స్థలం. అచ్చట గుగ్గిలం ఉండేది, వైద్యులు ఉండేవారు, మెడికల్లీ గ్రేట్ సెంటర్ అది. అది మాకీరీయులకు చెందినటువంటిది. అది గిలాదు అని వ్రాశాడు. గిలాదు మొదలుకొని అర్నోను లోయ మధ్య వరకు, యబ్బోకు నది వరకు, అమోనీయుల పడమటి సరిహద్దు వరకు, కిన్నెసరిత మొదలుకొని తూర్పు దిక్కున పిస్కా కొండ చర్యల దిగువగా ఉప్పు సముద్రం అనబడిన అరాబా సముద్రం వరకు వ్యాపించి ఉన్న అరాబా ప్రదేశం, యోర్దాను లోయ మధ్య భూమి రూబేనీయులకు, గాదీలకు ఇచ్చాడు. మనం ఇశ్రాయేలు పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ మృత సముద్రం దగ్గరికి తీసుకెళ్తారు. అది యోర్దానుకు తూర్పు భాగం అన్నమాట. ఆ ప్రాంతం అంతటిని కూడాను దేవుడు గాదీయులకు, రూబేనీయులకు ఎవరి గోత్రాలు వాళ్ళకే ఇచ్చాడు. ఇక 18వ వచనం, ఆ కాలమందు ఆన్ దట్ డే నేను మిమ్మును చూచి మీరు స్వాధీనపరుచుకున్నట్లు మీ దేవుడైన యెహోవా ఈ దేశమును మీకిచ్చెను. మీలో పరాక్రమవంతులందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ఇశ్రాయేలీల ముందరన్నది దాటవలెను. ఆ 2.5 గోత్రాల వారికి సందేశం ఇచ్చాడు. మీలో పరాక్రమవంతులందరూ కూడా బయలుదేరండి. నేను మీకు పంచి ఇచ్చేశాను మీ కోరిక చొప్పున. మీ భార్యలను, పిల్లలను, పశువులను వదిలిపెట్టి యుద్ధవీరులందరూ బయలుదేరండి. మీ సహోదరులు స్వాస్థ్యం పొందే వరకు మీరు వారితో పాటు యుద్ధాలు చేయాలి. అయితే యెహోవా మీకు విశ్రాంతిని ఇచ్చినట్లు మీ సహోదరులకు విశ్రాంతిని ఇచ్చు వరకు. పాయింట్ అండర్లైన్ చేసుకోండి. రుబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రికులకు విశ్రాంతి దొరికింది. ఎందుకంటే వారికి స్థలము అప్పగించబడింది, స్వాస్థ్యం ఇవ్వబడింది. మిగతా 9.5 గోత్రాల వాళ్ళు యోర్దాను దాటి యుద్ధాలు చేసి అక్కడున్న 6 జాతుల ప్రజలను బలవంతులను పారద్రోలి ఆక్యుపై చెయ్యాలి. అప్పుడే వారికి విశ్రాంతి. అలా దేవుడు వారికి కూడా విశ్రాంతిని ఇచ్చే వరకు, మీకు ఇవ్వబడిన విశ్రాంతి మీ సహోదరులకు ఇచ్చు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా యోర్దాను అద్దన్న వారికి ఇచ్చుచున్న దేశమును వారు స్వాధీనపరుచుకున్న వరకు మీ భార్యలు, పిల్లలు, మందలు మీకిచ్చిన పురములో నివసించాలి. తర్వాత మీలో ప్రతివాడు నేను మీకిచ్చిన తన స్వాస్థ్యానికి తిరిగి రావాలని మీకు ఆజ్ఞాపించాను. రుబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రికులను పరాక్రమవంతులు యుద్ధానికి వెళ్ళి వాళ్ళు గెలిచిన తర్వాత వెనక్కి రావాలి అని ఆజ్ఞ ఇచ్చాను. ఆ కాలమున నేను యెహోషువతో ఇలా అన్నాను, మీ దేవుడైన యెహోవా ఈ 2 రాజులకు చేసినంతయు నీవు కనులార చూచితివి కదా. నీవు వెళ్ళుచున్న రాజ్యములన్నింటికి యెహోవా ఇలాగుననే చేయును. దట్ వాజ్ ద హోప్ ఆఫ్ ఎ బిలీవర్. నాకు 55 సంవత్సరాలు, నేను 33 సంవత్సరాలు సేవ చేశాను. నాకు 70 ఏళ్ళు రావాలంటే ఇంకా ఒక 16 సంవత్సరాలు ఉంది, 15 సంవత్సరాలు ఉంది. ఈ 15 సంవత్సరాలు కూడా నా 33 సంవత్సరాల పరిచర్యను సహాయం చేసిన దేవుడు
పోషించిన దేవుడు, పరిపూర్ణం చేసిన దేవుడు, మరింత శక్తితో ముందుకు నువ్వు పరిపూర్ణం చేస్తాడు. దట్ వాజ్ ద హోప్. నేను ఇందాక చెప్పాను కదా, 10,000 కోట్లు వస్తాయి దేవుని సేవలో, అంతగా నా మినిస్ట్రీని ఆయన రూట్ చేస్తున్నాడు, ఆయన పునాదులు వేస్తున్నాడు అని చెప్తే విన్న సోదరుడికి ఆశ్చర్యం, నాకైతే ఆశ్చర్యం లేదు. ఈవెన్ ఐ డింట్ హ్యావ్ ఎనీ స్మాలెస్ట్ డౌట్ ఆన్ ఇట్ ఆల్సో. నాకు ఒక చిన్న అనుమానం కూడా లేదు. అఫ్ కోర్స్ ఐ ట్రస్ట్ గాడ్, నాట్ ద మనీ. నేను దేవుణ్ణి నమ్మాను, డబ్బులుగా. కనుక ఈ దేవునికి 10,000 కోట్లు ఎంత ఇవ్వడానికైనా సాధ్యమే. నేను ఎందుకు చెబుతున్నానంటే, ద గాడ్ హూ ఈజ్ బిహైండ్ యూ, ద వన్ హూ వాజ్ బిహైండ్ యూ, ద వన్ హూ విల్ బీ బిహైండ్ యూ. నీ వెనకిప్పటి వరకున్న దేవుడే నీ ముందుకును నీతో కూడా ఉండబోతున్నవాడు. డోంట్ ఫర్గెట్ ఇట్. యెహోషువ, నువ్వు నీ నాయకత్వంలో నా మరణం తరువాత ఈ ప్రజలను యోర్దాను దాటించిన తర్వాత ఆ ప్రాంతములన్నీ కూడా ఇలాగే స్వాధీనం చేసేసుకుంటారు. ఇలాగే మీరు స్వాధీనం చేసుకుంటారు. అది యెహోవా జరిగిస్తాడు. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తిని. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్, వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తిని. దిస్ ఇస్ రియల్లీ కమాండ్మెంట్ టు బిలీవర్స్ ఈవెన్ టుడే. ఈ వాళ్ళకి విశ్వాసులకు ఆజ్ఞ ఏమిటో తెలుసా? భయపడద్దు. భయపడవద్దు అనేది వాగ్దానం కాదు, భయపడవద్దు అనేది ఒక కమాండ్మెంట్గా దేవుడు చెబుతున్నాడు, అది ఆజ్ఞగా చెబుతున్నాడు. కారణం ఏంటంటే గాడ్ ఈజ్ విత్ యూ. మీ పక్షంగా యుద్ధం చేసేవాడు మీ దేవుడు. హౌ మెనీ క్రిస్టియన్స్ నో దట్ అండ్ న్యూ ద గ్రేట్ వర్డ్. ఈ వచనం, ఈ మాట ఎంతమంది విశ్వాసులకు తెలుసు? మా దేవుడు మా కొరకు యుద్ధం చేస్తాడు, నా పని ఆయన పూర్తి చేస్తాడు, నేను నెరవేర్చాల్సింది ఆయనే పూనుకొనున్నాడు. దాట్ ఈస్ ద ఫెయిత్. అలాగే నా మాటలు కూడా పిచ్చివాని మాటల్లా మారిపోయాయి 33 ఏళ్లలో. మీకు మాట చెప్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. 33 years నా మినిస్ట్రీలో 10 members చర్చ్తో ఎవ్రీ సండే ఐ హ్యావ్ కండక్టెడ్ వర్షిప్. ఎన్నడూ బాధపడలేదు, ఎన్నడూ ఎక్కువ మంది లేరని అనుకొనలేదు. ఇచ్చిన వారితోనే ఆరాధన చేశాను. దేవుడు ఒక విస్తారమైన గుంపును ఇస్తే నాకు ఆశ్చర్యం ఉండదు. ఎందుకంటే 10 అయినా అంతే, 10,000 అంతే నా దృష్టిలో. ఈ 10 ఆయన ఇచ్చినవే, ఒకవేళ 10,000 ఇస్తే కూడా ఆయన ఇచ్చేవే అవుతాయి. అందులో నా పాత్ర లేదు, అది నాకు తెలుసు. ఐ నో హౌ వీక్ ఐ యామ్. నాకు తెలుసు నేనంత బలహీనున్నో, నేనంత అపవిత్రున్నో, నేనంత పాపాత్మున్నో, నేనంత అయోగ్యున్నో, నేనంత అక్రమస్తున్నో, నేనంత అవివేకినో, నేనంత అనర్హుడనో కూడా 100% నాకు తెలుసు. అందుకే నా పరిచర్యలో నేను ఎన్ని విజయాలు నమోదు చేసినా నాకు గర్వము రాలేదు. సోదరుడా, సోదరి, దేవుడు మన పక్షమున కార్యమును నెరవేర్చేవాడు. ఇది ఆజ్ఞ. నమ్మటం ఆజ్ఞ, విశ్వసించటం ఆజ్ఞ, భయపడకుండా ఉండటం ఆజ్ఞ. వీ డోంట్ నీడ్ టు ఫియర్. భయపడద్దు. సో ఇక్కడికి 2 పార్ట్స్ అయ్యాయి. ఇక 3వ పార్ట్ 23వ వచనం నుండి మనం 29వ వచనం వరకు ఉన్నది చూద్దాం. 23వ వచనము నుండి చదువుతున్నాను. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడు ఎవడు? నీవు చూపు పరాక్రమము చూపగల దేవుడు ఎవడు?
నేను అద్దరికి వెళ్ళి యోర్ధాను అద్దరినవను ఈ మంచి దేశమును మంచి మన్యమును లెబానోనును చూచున్నట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా. ఇక్కడ కొంచెం వివరం చెప్పాలండి మీకు. మోషే భక్తుడు సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో 10వ వచనంలో ఇశ్రాయేలీయులు అతన్ని శోధించారు నీటి కొరకు. అప్పుడు అతడు తన అన్నయ్యన అహరోనుతో కలిసి ప్రజల ముందుకెళ్ళి అంటాడు, ఈ బండ నుండి మేము మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా. ఏంటండి ఈ మాటలు? ఏంటంట 10వ వచనంలో మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా ద్రోహులారా అని పిలుస్తున్నారు. దేవుని ప్రజలను పట్టుకొని ద్రోహులారా అంటూ వారు తప్పిపోయారు. మోషే మేము అంటున్నాడు, దేవుడు అంటలేదు. 2, దేవుడు మాట్లాడమని చెప్పగా మోషే బండను కొట్టి ఉన్నాడు. 11వ వచనం అప్పుడు మోషే తన చేయి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించును, సమాజమును పశువులను త్రాగెను. నీరొచ్చాయి. మొదటి పర్యాయము బండను కొట్టగా నీరొచ్చాయి. ఇప్పుడు ఇది 2వ పర్యాయం, బండను కొట్టగా నీరొచ్చాయి. కానీ దేవుడు కొట్టమని చెప్పలేదు, మాట్లాడమని చెప్పాను. ఆ బండతో మాట్లాడమని సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు మాట్లాడారు. నీవు ఆ బండతో మాట్లాడము. ఆల్రెడీ వన్స్ ఇట్ వాజ్ బీటెన్. ఇది ఒకసారి కొట్టబడిన బండ, రెండోసారి మాట్లాడితే చాలు. ఆ బండ క్రీస్తే అంటాడు కొరింథీయులకు పౌలు గారు రాస్తూ. క్రీస్తు ఒక్కసారి కొట్టబడ్డాడు అనగా సిలువ వేయబడ్డాడు. రెండవసారి సిలువ వేయబడనక్కరలేదు. మనము ప్రార్థిస్తే చాలును, మాట్లాడితే చాలును. అయితే మోషే మరలా తన అవిధేయతను బట్టి, తన పాపాన్ని బట్టి మరలా బాహాటముగా సిలువకు యేసును అప్పగించుచున్నట్లుగా అతను బండను కొట్టాడు. వెంటనే దేవుడు కోపం వచ్చింది. వెంటనే 12వ వచనంలో అప్పుడు మోషే అహరోనులతో యెహోవా అన్నారు, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరు అని చెప్పాను. మీరు ఈ సమాజాన్ని నేను వాగ్దానం చేసినటువంటి భూమిలోకి తీసుకెళ్లరు అంటే యూ విల్ డై బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద కానాన్, ద ప్రామిస్డ్ ల్యాండ్. వాగ్దాన భూమిలోకి మీరు ప్రవేశించరు. కారణము మీరు నన్ను సన్మానించలేదు. ఇశ్రాయేలీయులు ఎన్ని పాపాలు చేసినా క్షమించిన దేవుడు మోషే ఒక్క తప్పు చేస్తే క్షమించలేదు. కారణము మోషే వాక్యం తెలిసినవాడు. వాక్యం ఎరుగని అన్యుడు ఎన్ని పాపాలు చేసినా కూడా క్షమాపణ సులువు. వాక్యం ఎరిగినటువంటి ఒక బిషప్, ఒక సర్వెంట్ ఆఫ్ గాడ్, ఒక రెవరెండ్, ఒక పాస్టర్, ఒక ఇవాంజలిస్ట్, వాక్యం పుష్కలంగా ఎరిగినటువంటి వ్యక్తులు వీరు పాపం చేస్తే గ్యారంటీ పనిష్మెంట్. ఎస్, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఎరిగిన వారు బహు జాగ్రత్తగా ఉండాలి. అందుకని అంటాడు కదా యాకోబు పత్రికలో, అనేకులు బోధకులై ఉండకండి అన్నాడు. అనేకులు బోధకులై ఉండకండి అన్నాడు. ఎస్, కఠినమైన తీర్పు ఉంటుంది, జాగ్రత్త. మోషే మాట్లాడమని దేవుడు బండతో మాట్లాడమని చెబితే బండను కొట్టాడని కనాను భూభాగానికి 40 సంవత్సరాలు ఎదురు చూస్తూ నడిచిన మోషే గారిని వెళ్ళొద్దన్నాడు. He denied him to enter. He forbidden him to enter. నిషేధించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కసారి మాట ఇచ్చాడంటే మళ్ళీ దాని మీద నో మోర్ డిస్కషన్స్. అయితే మోషే ఏం చేశాడట? ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయంలో 24-25 వచనాల్లో దేవుణ్ణి ప్లీజ్ చేసి మాట్లాడుతున్నాడు. ఆకాశం అందు కానీ భూమి అందు కానీ నీవు చేసే క్రియలు ఎవరు చేయగలడు? నీలా పరాక్రమం చూపగలిగిన దేవుడు ఎవడున్నాడు? ఇట్ ఈస్ ద ప్లీజింగ్ వర్డ్.
చాలా పొగుడుతున్నాడు దేవుణ్ణి. అయితే చిన్న అప్లికేషన్ పెట్టాడు, పొగిడి పొగిడి పొగిడి. ఏమిటట, అయ్యా నేను యోర్దాన్ నది దాటేసి అవతలకి వెళ్ళిపోయి ఆ మంచి దేశం, ఆ మంచి మన్యం అంటే కనాన్ అన్నమాట, పాలు తిన్న ప్రపంచ ఆ దేశం లెబనోను వరకు చూచేటట్లు, ఆ లెబానోనును చూసి ఒక్కసారి లెబనోనుకి వెళ్తానయ్యా, అనుగ్రహించయ్యా అని బతిమలాడాడటండి. బ్రతిమలాడితే దేవుడేం లొంగిపోడు, పొగిడితే దేవుడేం లొంగిపోడు. దేవుడు అన్నాడు, యెహోవా మిమ్మను బట్టి నా మీద కోపపడి నా మనవి వినలేదు అంటున్నాడు. ఇజ్రాయేలీలు బట్టే కాదండి, నా అండర్స్టాండింగ్ అయితే మోషేని బట్టే, మోషే యొక్క పాపాన్ని బట్టి. ఈ సంగతిని గురించి నాతో మాట్లాడద్దు, ఇంకా చాలు అన్నాడంట. మరియు యెహోవా నాతో ఇట్లా, నేను చాలును, ఇక ఆ సంగతిని గురించి నాతో మాట్లాడద్దు, నీవు ఈ యోర్దాను దాటకూడదు, కానీ నీవు పిస్గా కొండ ఎక్కి కనులెత్తి పడమట వైపున, ఉత్తర వైపున, దక్షిణ వైపున, తూర్పు వైపున తేరి చూడు. చూస్తే ఏం కనపడుతుంది? నలుదిక్కుల దేవుని ప్రజలు నివసించే స్థలం కనపడుతుంది నీకు. మేము ఎక్కామండి ఆ స్థలం మీదకి, అక్కడి నుంచి చూసాం, దేశం అంతా కనపడుతుంది, ఎత్తైన స్థలం. ఇజ్రాయిల్ వెళ్తే మీరు కూడా చూస్తారు. దేవుడు అతనిని పిస్గా కొండ మీదకి వెళ్ళమన్నాడు. నెబో పర్వత శిఖరం మీదకి అతను వెళ్ళిన తర్వాత అక్కడ చనిపోయాడు. అతడు సమాధి కూడా ఎవ్వరికి దొరకలేదు. హీబ్రూ బైబిల్లో గాడ్ కిస్డ్ మోజెస్, మోషేని దేవుడు ముద్దు పెట్టుకున్నాడని వ్రాసి ఉంది. అతను చనిపోయినప్పుడు అతని సమాధిని గురించి యోధా పత్రికలో సాతాను అతని ఆత్మను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మిఖాయేలును దేవుడు పంపించి గద్దించినట్లుగా యోధా పత్రిక ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది, యోధా పత్రికలో రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మీరు గమనించండి. దేవుడు వన్స్ హీ సెడ్ నో, హీ విల్ నెవర్ యాక్సెప్ట్ ఇట్ అగైన్. దేవుడు ఒకసారి కాదని చెప్పండి, అంతే, కాదు, దాని సంగతి అంతే. కాబట్టి మోషే అంతటి వానికి దేవుడు అంగీకరించలేదు. నీవు ఈ యోర్దాను దాటకూడదు, పిస్గా కొండ ఎక్కి 4 దిక్కులు చూడు, యెహోషువకు ఆజ్ఞ ఇవ్వు. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ప్రార్థన అంగీకారం అనంగీకారం గురించి తెలుసుకున్న తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యువర్ సెకండ్ లైన్ లీడర్షిప్. పాస్టర్స్ ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, చర్చ్ ఈజ్ నాట్ యువర్స్. నీ ముందు వేరొకరు కాశారు ఆ మందను, నీవు కాస్తున్నావు, నీ తర్వాత వేరొకరు కాస్తారు. యెహోషువను నీవు ధైర్యపరచు, దృఢపరచు. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకుని నది దాటి నీవు చూడబోయే దేశం వారిని స్వాధీనపరచుకుండా చేస్తాడు. అప్పుడు మేము బేత్పయోరు ఎదుట ఉన్న లోయలో దిగి ఉంటుంది. స్పెసిఫిక్గా రాస్తాడు, బేత్పయోరు ఎదుట ఉన్న లోయలో మేము దిగి ఉన్నాము. దేవుడు నాకు యెహోషువను నా తరువాత నాయకుడిగా స్థిరపరచమన్నాడు, బలపరచమన్నాడు, దృఢపరచమన్నాడు, ధైర్యపరచమన్నాడు. Everyone must hand over their ministry to some people. నేను కూడాను ఐఎమ్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ మై సెకండ్ లైన్. నేను చాలాసార్లు అంటుంటే నాతో చుట్టూ ఉన్నవాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. నా తర్వాత ఈ పరిచయం మీకు ఇస్తాను రండి అంటుంటే రాటాకి ఇష్టపడతా, అట్టా చెప్తాడు కబుర్లు అనుకుంటున్నారు. నా సంతానం వస్తే దేవుని స్తోత్రం, దేవుడు వారిని ఏర్పరచుకుంటే, లేదంటే సంబడీ హ్యాస్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎవరొకరు తీసుకోవాలి కదా ఈ పరిచయం. నా మరణం తర్వాత కూడా ప్రపంచం అంతా కూడా నేను చేసినటువంటి ఈ తర్జుమాలు, ఈ గొప్ప ఆదికాండం నుండి ప్రకటన వరకు చేసిన ఈ గొప్ప కామెంటరీ, నా స్థాయికి నా లైఫ్ టైం కామెంటరీ అండి ఇది. నా మరణ పర్యంతం నేను చేసినటువంటి పరిచయం కొనసాగించడం కొరకు దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడో వారిని సిద్ధం చేయాల్సిన బాధ్యత దేవుడు నా పైన ఉంచాడని నేను గుర్తించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే యెహోషువను దృఢపరిచి, స్థిరపరిచి, బలపరిచి
అతనిని ధైర్యపరచాలి. అలాగే పౌలు తిమోతిని సిద్ధం చేశాడు, అనేక మందిని సిద్ధం చేశాడు. తిమోతి 2వ పత్రిక 2వ వచనంలో, నీవు నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం కలిగిన వారికి అప్పగించటానికి నువ్వు జాగ్రత్త పడు అని పౌలు తిమోతికి చెప్పాడు. తిమోతి పౌలు ద్వారా వినినవి తన తర్వాత వారికి తెలియచేయటానికి సామర్థ్యం కలిగిన వారిని ఎన్నిక చేసుకోవటానికి జాగ్రత్త పడమన్నాడు. అంటే నువ్వు నా సెకండ్ లైన్ అయితే నీకు ఇంకో సెకండ్ లైన్ నువ్వు ఏర్పాటు చేసుకో, వారి సెకండ్ లైన్కి తెలియచేసేటట్టుగా. దట్ వాజ్ ద ప్రాసెస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అదే దేవుని యొక్క వాక్యము, విధానము. చూడండి, ప్రతి పరిచర్య వాళ్ళు విడిచెళ్ళిపోతారు. 100 చర్చెస్ కట్టినోడైనా ప్రభు సన్నిధికి వెళ్ళిపోతే ఆ చర్చెస్ వేరే వాళ్ళు ఆర్గనైజ్ చేయాల్సిందే. మిషనరీస్ స్థాపించి వెళ్ళిపోయినాయి, ఇప్పుడున్న వాళ్ళు అమ్మేసుకోవట్లా చాలామంది. ఎవడిచ్చాడండి వాళ్ళకి హక్కు అమ్ముకోవటం? దరిద్రం. ఆ సొమ్మును తినేయటం. వారి శిక్షార్హులు. దేవుని సేవను పెంచి పోషించి క్షేమాభివృద్ధి కలిగించాలే కానీ దాన్ని దోచుకొని పందికొక్కల్లా తిని వారి స్వకీయ నాశనానికి వెళ్తున్నారు అనేక మంది. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. సెకండ్ లైన్ లీడర్షిప్ బిల్డ్ చేయటం రైట్ సర్వెంట్ ఆఫ్ గాడ్, సరి అయిన దేవుని సేవకుల లక్షణం. కనుక ఈ 29వ వచనం దగ్గర నేను వాక్యాన్ని ముగిస్తూ మనవి చేస్తున్నాను. ప్రిపేర్ యువర్ సెకండ్ లైన్ లీడర్స్.